అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి విజయ్ భాస్కర్ గారు ఉన్నారు, అలియాస్ గుత్తికోట భాస్కర్ అంటారు. అని ఈ పేరు ఎలా వచ్చింది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మీ పేరు విజయ్ భాస్కర్, గుత్తికోట భాస్కర్ ఎలా వచ్చింది అసలు? ఇది గుత్తికోట అనేది మీ ఇంటి పేరా? కాదు యాక్చువల్గా మా ఇంటి పేరు చౌదరి. చౌదరి అంటే బ్రిటిష్ టైటిల్. పూర్వం నుంచి మా ఫ్యామిలీ ఇక్కడ రిలీజియస్ సర్వీసెస్ కొరకు పనిచేసింది. అంటే 18 కులాలకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పంచాయతీలు చేసే దానికోసం మనకి ఈ యొక్క టైటిల్ ఇచ్చారు. పూర్వకాలం నుంచి ఒక పెద్దల ఫ్యామిలీ అన్నమాట. తర్వాత గుత్తికోట విజయభాస్కర్ అనే పేరు ఎలా వచ్చిందంటే, మా గుత్తిలో ఒక కోట ఉండడం, ప్రతిదినము మిత్రులతో మేము కోటకు వెళ్ళడం, అక్కడ చిన్న చిన్న డ్రామాలు వేయడము, అలాగే మనకి షార్ట్ మూవీలు తీయడము, సోషల్ మీడియాలో ప్రతినిత్యము గుత్తికోట గురించి ప్రమోట్ చేయడము. ఆ భాగంలో ముఖ్యంగా మొదటి స్థానంలో నేను గుత్తి ప్రాంతంలో ఉండే విధంగా సోషల్ మీడియాలో బాగా అందరూ నన్ను ఆస్వాదించారు. ఆ విధంగా అందరూ విజయభాస్కర్ అన్న, గుత్తికోట విజయభాస్కర్ అన్న, బర్వల గుత్తికోట గురించి బాగా అతను కొద్దిగా చేస్తుంటాడని చెప్పి ఆ ఉద్దేశంతో గుత్తికోట విజయభాస్కర్ అని నాకు పేరు పడిపోయింది. గుత్తిలో ఉంటారా లేకపోతే గుత్తి పక్కన ఎక్కడన్నా ఉంటారా? లేదు, గుత్తి ప్రాపర్ మాది. నేను పుట్టినదే గుత్తిలో. పూర్వకాలం నుంచి ఎన్నో సేవలు చేసింది మా ఫ్యామిలీ. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగిందండి? విద్యాభ్యాసం నాకు ఫస్ట్ టు ఇంటర్మీడియట్ వరకు గుత్తి, మాల్టర్ స్మిత్ ఫేమస్ జూనియర్ కాలేజ్, మాల్టర్ స్మిత్ జూనియర్ కాలేజ్, బ్రిటిష్ వర్స్ కట్టించిన కాలేజీలో చదివాను. తర్వాత డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాలలో చేశాను. మరి ఇంత చదివారు, ఇంజనీరింగ్ అంటున్నారు, తర్వాత మరి గుత్తికి రావడం జరిగిందా? చెప్తాను. డిప్లొమా అయితేనే మెకానికల్ ఇంజనీరింగ్ నాది నంద్యాలలో. హైదరాబాద్కి వెళ్ళాను, బట్ అక్కడ వాతావరణము అక్కడ ఆ యొక్క 1989 అయిపోయింది నాది. 1991లో నేను హైదరాబాద్లో ఒక చిన్న ఇండస్ట్రీలో జాయిన్ అయినాను. ఒక 2 years ఉన్నా అక్కడ. ఎందుకో నాకు నచ్చలే హైదరాబాద్ వాతావరణం. మళ్ళీ వచ్చేసాను గుత్తికి. వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ నా ఫ్యామిలీని చూసుకుంటూ ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చిందనమాట. చిన్నప్పటి నుంచి గుత్తికోట మీద అభిమానం ఉందా లేకపోతే మధ్యలో ఏమన్నా? లేదు, అలాంటిది ఏం లేదు. గుత్తికోట అనేది చిన్నప్పటి నుంచి మేము 8th, 9th, 10th నుంచి కూడా గుత్తికోటకు వెళ్ళాము. ఐ షో యూ మై ఫొటోస్ ఉన్నాయన్నమాట. అప్పట్లో అంతా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్. ఫ్రెండ్స్తో వెళ్ళడము, అక్కడ చిన్న చిన్న డ్రామాలు వేయడము, అలా పోవడము, క్రికెట్ ఆడడము, అక్కడ బస్కిల్ కొట్టడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఐఎమ్ ఇన్ 56 అనమాట. దాదాపుగా అంటే ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని పొద్దున్నే వాకింగ్ చేయడము, ఇలాంటివన్నీ మంచి హ్యాబిట్స్ అన్ని అలవర్చుకున్నా. మంచి ఫుడ్ హ్యాబిట్స్ కూడా, ఒక మంచి వెజిటేరియన్స్ మేము కాబట్టి ఆరోగ్యంగా భగవంతుడు ఇచ్చినాడు, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడే నేను ఒక 1000 సార్లు ఎక్కాను అనమాట. 1000 సార్లు ఎక్కాను. ఇంకా కొంతమంది అఫీషియల్స్ అన్నారు 1000 సార్లు ఎక్కాను చిన్నప్పటి నుంచి, గత 40 years నుంచి. ఇప్పుడు కొంతమంది అఫీషియల్స్ కూడా అన్నారు నాతో, విజయభాస్కర్ నువ్వు 65-70 వరకు కూడా ఎక్కగలవు, ఆ భగవంతుడు నీకు ఆ యొక్క శక్తిని ఇచ్చాడు, అందుకే నువ్వు గుత్తికోట విజయభాస్కర్ అయినావు అని పెద్ద పెద్ద జాయింట్ కలెక్టర్లు కూడా నాతో. ఎప్పుడు వచ్చిందండి మీకు? అట్లానే ఏం లేదు. నేను నిరంతరము గుత్తికోట కోసం సోషల్ మీడియాలో ఎక్సలెంట్గా చిన్న చిన్న పోస్టింగ్స్ పెడుతూ, నా ఫొటోస్ పెడుతూ, గుత్తికోట చూపిస్తూ చాలామందికి ఇన్స్పైరేషన్ చేశాను. అంటే తర్వాత 2019లో గుత్తికోట సంరక్షణ సమితి అని ఒక సమితి ఏర్పాటు చేశాను. తద్వారా కొన్ని కార్యక్రమాలు, ఒక చలివేంద్రాలు అయితేనేమి, ఇంకా అన్నదానం అయితేనేమి, అలాగే కరోనా పీరియడ్లో కూడా వీ డూ గుడ్ జాబ్ అనమాట. ఓకే, గుత్తికోటనే ఎందుకు ప్రధానంగా తీసుకున్నారు? దానిపైన ఎందుకు అంత ప్రేమ వచ్చింది మీకు? అంటే ఈ ప్రాంతంలో పూర్వం నుంచి ఒక చరిత్ర కలిగిన గుత్తికోట. ఈ గుత్తికోటకున్న చరిత్ర ఒక హైదరాబాద్కు లేదు, ఒక అనంతపూర్కు లేదు. అనంతపూర్ దాదాపుగా అంటే 1350 సంవత్సరం నుంచి అభివృద్ధి అయింది. అప్పుడు ఏం చిన్న పల్లెటూరు అది. గుత్తి అనేది అప్పుడు ఈ యొక్క రాజధానిగా ఉండేది. ఆ రాజుల కాలం అయితేనేమి, బ్రిటిషర్స్ కాలం అయితేనేమి. బట్ మనము అందుకే గుత్తికోట అనేది ఎప్పటికైనా కానీ, ఆ గుత్తికోట కట్టేయడం కూడా దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు పట్టింటుంది. ఎందుకంటే దాదాపుగా 20 రాజవంశాలు పాలించినాయి. ఒక్కొక్క రాజు ఒక్కొక్క స్టైల్లో ఆ కోటని మలిచినారనమాట. సో మీకు వేరే ఉద్యోగం ఏమంటూ ఉందండి? ట్రాన్స్పోర్ట్ ఉంది మాకు. క్రాంతి ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అనే ఏజెన్సీ ఉంది. గత 30 సంవత్సరాలుగా మేము మా తమ్ముడు
శివకుమార్ ఇద్దరము మెయింటైన్ చేస్తుంటాము. మాకేదో మా కుటుంబానికి సరిపోయేంత ఆదాయం ఉంది కాబట్టి స్వచ్ఛంద సేవా సంస్థలు ఎప్పుడు కానీ ఆశించారనమాట పెద్ద డబ్బుని. కాబట్టి లాభాపేక్ష లేకుండా ఎక్కడికైనా ఎవరు పిలిచినా, చిన్న పిల్లోడు పిలిచినా, పెద్దోళ్ళు పిలిచినా వెళ్ళడము, అక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొనడము, ఒక మంచి జరుగుతుందంటే అక్కడికి వెళ్ళడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆ పేరు వచ్చింది. ఈ గుత్తి కోటలో చూడదగిన ప్రదేశాలు అంటే ముందు నుంచి మనం చూసుకుంటే ఓకే, కింద నుంచి మనం చూడదగిన ప్రదేశాలు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? యాక్చువల్గా మనకి గెజిట్ 1974 అనంతపూర్ జిల్లా గెజిట్ ప్రకారము మనకి ఇక్కడ 12 కిలోమీటర్ దూరంలో ఒక కర్నూలు డిస్టిక్లోని మనకి అశోకుని శిలాశాసనాలు దర్శనమిస్తాయి. అక్కడ అశోకుని కాలంలో ఒక పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. అక్కడ బ్రహ్మలిపిలో సంస్కృతంలో కొన్ని ఎంగ్రేవింగ్ చేశారు 9 బండరాళ్ళ మీద. అక్కడ గుత్తికోట చరిత్ర ఉందన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. తర్వాత పెద్దలు కూడా చెప్పారు, అవన్నీ గెజిట్లో ఉన్నాయి వాళ్ళ పేర్లన్నీ. తర్వాత మనము గుత్తికోట ఎంట్రన్స్ నుంచి చూస్తే ఒక ఎల్లమ్మ గుడి వస్తుంది మనకి. అప్పుడు అక్కడి వరకే ఒక గుత్తి గ్రామం ఉండేది, అంత దండకారణ్యమే. అప్పుడు ఆ గుత్తికోట ముఖద్వారం దగ్గర ఒక శివాలయం కూడా ఏర్పాటు చేశారు అప్పుడు రాజులు. అక్కడి వరకే ఉండేది ఊరు. అప్పుడు ఆ ఊర్లో అక్కడ బావులు తోవిచ్చారు ఆ ఊర్లో ప్రజల కోసము. ఒక దాదాపుగా అక్కడ కూడా కోట కింద అక్కడ కూడా పైనుంచి వచ్చే కోట నీళ్ళు వచ్చేటివన్నీ అక్కడ బాగా గ్రౌండ్ వాటర్ అన్నీ ఉండాలి. ఊళ్ళో ప్రజలకు గ్రౌండ్ వాటర్ ఉంటే వాళ్ళకి పశువులకి తాగేదానికి నీళ్లు, పంటలకి అన్నిటికీ బాగుంటాయని వాళ్ళు ప్లాన్గా చేసి పెట్టినారు. అలాగే కోట పైన కూడా దాదాపుగా ఒక 101 వెల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి గుత్తికోటలో చూడాల్సిన ప్రదేశాలంటే మనకి ఎంట్రన్స్లో ముఖద్వారం దగ్గరే ఒక బొడ్రాయి ఉంటుందన్నమాట. ప్రతి ఊరికి ఒక బొడ్రాయి అనేది ఉంటుంది. ఏ మంచి పని కానీ చెడ్డ పని కానీ చేసేటప్పుడు ఆ బొడ్రాయికి పూజ చేసి వెళ్ళిపోతారు అనమాట. ఒక దేవరాజు ఎంట్రన్స్లోనే అది దాటుతానే మనకి శివాలయం మనకి దర్శనం ఇస్తుంది. అలాగే మనకు పక్కలే బావులు, ఒక మూల బావి, ఒక 3 గిలకల బావి, 8 గిలకల బావి. ఆ ప్రాంతం అంతా బ్రాహ్మణ్ స్ట్రీట్ అనమాట. అక్కడ మనకి ఒక హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడా కనిపిస్తుంది. బాగా జిల్లాలోనే రెండవది అంటారు బ్రిటిష్ కాలం నుంచి. ఒకటి పెద్దపప్పూరు, పుట్లూరు ఒకటి ఫస్ట్. తర్వాత అలాగే వస్తే మనకి ఇంకా 8 గిలకల బావి, బెనకల బావి, ఎల్లమ్మ దేవాలయము, కాలమ్మ దేవాలయము, ఇంకా అట్లే వస్తే కొండపైన నరసింహస్వామి దేవాలయము, వీరభద్రస్వామి దేవాలయము, దాన్ని టంకశాల అంటారు. కోటకి దగ్గరలో ఉంటుంది. కోట పక్కలోనే మనకి రామాలయం అనేది కూడా అప్పట్లో నిర్మించినారు. ఇవన్నీ మనకి మీరు కింద చెప్తూ ఉంటే ఎన్ని దేవాలయాలు ఉన్నాయా? ఇంకా చాలా 101 దేవాలయాలు, 101 వెల్స్. అంటే విజయనగర సామ్రాజ్య అధినేతలు ఏం ఆలోచిస్తారంటే ఎప్పటికి కానీ హంపీలో ఎన్నో బావులు, ఎన్నో దేవాలయాలు, వాళ్ళ సామ్రాజ్యమే ఉంది. అలాగే మనకి కర్నూలు జిల్లా చిప్పగిరిని కూడా వాళ్ళు హంపి చేయాలనుకున్నారు. అక్కడ కూడా 101 టెంపుల్స్, 101 వెల్స్, 101 చెరువులు కూడా తవ్వారు. ఈ ప్రాంతంలో కూడా 101 చెరువులు, 101 బావులు, 101 టెంపుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ విధంగా ప్రజల్ని డివోషనల్గా దిశగా తీసుకెళ్ళి వాళ్ళ సామ్రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తూ మంచి రాజ్యాన్ని పాలిస్తూ మంచి సేవలు అందిస్తూ ప్రజలకు సుభిక్షమైన పాలన అందించిన విజయనగర రాజులు ఏలిన ఈ ప్రాంతంలో అప్పట్లో గుత్తికోటలో కూడా వజ్రాలు రాసులు పోసి అమ్మినట్లు కూడా చారిత్రలో పెద్దలు చెప్తారు. చారిత్రగా ఎన్ని దేవాలయాలు ఉండడానికి అదే కారణం అంటారు. అదే కారణం చెప్పేసినారు, ఎన్ని గుళ్ళు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు కోట ఎక్కుతూ ఉంటాం కదా, మనకు ఏమి ఉంటాయి చెప్తాను. ఇప్పుడు ఒక 5 years నుంచి ఆర్కియాలజీ వాళ్ళు ఇక్కడ ఒక జిల్లా ఆఫీస్నే పెట్టినారు. అది ఏమైందంటే 2 జిల్లాలు అనంతపురం, కర్నూలు జిల్లాలకు కలిసి ఇక్కడ ఆర్కియాలజీ పురాతత్వ శాఖ ఆఫీస్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ షిఫ్టెడ్ టు అనంతపురం. అక్కడ మనకి ఆర్కియాలజీ మనకి ఎంట్రన్స్లో కోటకి వెళ్ళాలంటే పర్యాటకులకు మనకి అక్కడ వాళ్ళ ఆధార్ కార్డు చూపించి వెళ్ళాలి. ఎంట్రన్స్లో ఏం లేదు, ఫ్రీ ప్రస్తుతానికి ఫ్రీ. తర్వాత అది దాటిన తర్వాత మనకి గంభీరంగా 2 ఫిరంగులు కనిపిస్తాయి. ఆ ఫిరంగులు ఆర్టిఫిషియల్ లేకపోతే ఏంటి? అది మామూలుగా అవి కొండపైన దొరికినవి ఫిరంగులు. ఇక్కడే మన కోటలో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు, తర్వాత టిప్పు సుల్తాన్ వాళ్ళు వాడిన ఫిరంగులు. అవి కోటలో నుంచి కూడా అప్పుడు కలెక్టరు దాన్ని తెచ్చి ఇక్కడ నీట్గా దాన్ని మళ్ళీ రెడీ చేసి కెనాన్స్ మాదిరి పెట్టారనమాట. సూపర్, అసలుకి బాగా ఎక్సలెంట్గా గంభీరంగా ఓహో ఇక్కడికి వస్తానే ఓహో ఇక్కడ ఫిరంగులు వాడతారా అనే భావన ఆ పర్యాటకుల్లో కూడా కలుగుతుంది. రెండు ఫిరంగులు ఉంటాయి. అవి దాటుతానే మనకి ఒక సిమెంటరీ మాదిరి ఒక కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. యాక్చువల్గా మన గుత్తికోటకి ఎంట్రన్స్లో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఒక సిమెంటరీ అంటే వాళ్ళ సమాధులు అనేవి
అక్కడ ఒకటి వాళ్ళు దాదాపుగా 80-85 సమాధులు ఉంటాయి. ఆ సమాధులు కూడా పెద్ద హిస్టరీ ఉంది. అందులో ముఖ్యమైన సమాధి కూడా ఉంది అనమాట. అది ఎవరిదంటే మన దత్తమండలాల కలెక్టరు సర్ థామస్ మన్రో గారిది. ఆ సమాధికి సపరేట్గా కాంపౌండ్ కట్టి అక్కడ లోపల పెద్ద బండ మీద ఎంగ్రేవ్ చేసినారు. ఆ బండలు కూడా ఇప్పుడు దొరకవు. అప్పుడు గ్రానైట్ బండలు అనమాట. అవి ఎక్సలెంట్గా ఎంగ్రేవ్ చేసి మన చరిత్రని అక్కడ వాళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు కాపాడుకుంటూ ఎవరైనా పర్యాటకులు వస్తే కూడా అక్కడ చూసి ఓహో ఇదంతా ఇంత జరిగిందే అంటారు. ఆయన సమాధి ఇక్కడ ఉంది. ఆయన సమాధి ఇక్కడ ఉంది. ఓకే, మిగతా ఈ కింద సమాధులంతా మిగతా వాళ్ళంతా వాళ్ళు యూరోపియన్లో అదే ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే అధికారులు, చిన్న పిల్లలు, అప్పట్లో కలరా వ్యాధి సాకి చనిపోయిన వాళ్ళు. అక్కడ ఆ యొక్క సమాధుల్లో మనకి ప్రతి ఒక్క సమాధి పైన ఒక ఎంగ్రేవింగ్ ఒక బోర్డు ఉంటుంది, మెసేజ్ ఉంటుంది. అది అవన్నీ చూస్తానే మనము పిచ్చింగ్ ఉంటుంది మన కోటపైకి. పిచ్చింగ్ ద్వారా కోటకి వెళ్తాము. అక్కడ మనకు ఒక దర్గా కనిపిస్తుంది. ఆ దర్గా కూడా చాలా హిస్టరీ ఉంది. ఇప్పుడు 590 సంవత్సరాలు దాదాపు ఉంటుంది. అతని పేరు కూడా ఒక కోహిస్తాన్ చక్రవర్తి. అప్పట్లో ఈ హిందూ రాజులు, ముస్లిం రాజులు ఒకరి మీద ఒకరు దండెత్తడము, ఒకరి రాజ్యాలు ఒకరు లాక్కోవడము, అలాంటి సమయంలో రాయల కాలంలో వచ్చినాడు ఈయన. అతన్ని ఆ ఒక యుద్ధాలలో చంపేస్తారనమాట. చంపితే అతని మొండెం ఒక చోట, ఒక తల ఒక చోట ఉంది. అతని పేరు కోహిస్తాన్ చక్రవర్తి సర్ మీర్ కాసిం గారు అంటారు. అతని హిస్టరీ కూడా బాగుంది. చాలామంది దర్గాకు వస్తుంటారు. మన అమావాస్యకి అక్కడ అన్నదానం జరుగుతుంటుంది. ఉరుసు జరుగుతుంది. గుత్తికోట ఉరుసు అతని పేరు మీదే. గుత్తికోట ఉరుసు ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. ముస్లిమ్స్ వస్తారు. అంత మత సామరస్యంగా జరుగుతుంది. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు. ఇది గుత్తి ఉరుసుకి దాదాపు ఒక 3 days జరుగుతుంది. ఒక 1 week బాగా కోలాహలంగా ఉంటుంది. అప్పుడు పర్యాటకులు కూడా గుత్తికోటకు చాలా ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది. మసీద్ తర్వాత మనకి అంత పిచ్చింగ్ ఉంటుంది. మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు ఒకటి. యాక్చువల్గా ఆంజనేయ స్వాములు చుట్టుపక్కల మన కోట చుట్టూ దాదాపుగా అష్టదశ ఆంజనేయ స్వాములు అప్పుడు రాజులు ప్రతిష్ఠించారు. ఇది అయిపోయిన తర్వాత మనకి ఎంట్రన్స్ సెకండ్ ఒక గేట్ వస్తుంది. దాని తర్వాత ఇంకో సెకండ్ గేట్ ఇంకో గేట్ వస్తుంది. దాని ఇంకొక ఫస్ట్ ఒకటి కడ్డీల గేట్ ఉండే తీసేసినారు. అక్కడ మనకు ఒక దీపాల బావి వస్తుంది. దీపాల బావి అంటే అక్కడ మనం పోతానే బావిలో మనకు అన్ని గూళ్ళు కనిపిస్తాయి. ఆ గూళ్ళలో మనం అప్పుడు రాజులు యుద్ధాలకు పోయే రోజు అక్కడ గూళ్ళలో అన్ని దీపాలు పెట్టి ఆ కత్తులు అక్కడ పెట్టి పూజ చేసుకొని హారతి ఇచ్చి రాణులు పంపించే వాళ్ళని మన పెద్దల ద్వారా చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆ దీపాల బావికి మనము ఉత్తర దిశగా పోతే మనకి గుర్రపుశాల, అలాగే కోట గోడ మొత్తము ఆ గుర్రపుశాల చుట్టూ ఉంటుంది. కింద కందకం కూడా ఉంటుంది. ఎక్సలెంట్గా మనకి గంభీరంగా గుర్రపుశాల దగ్గర చాలా షూటింగులు కూడా జరిగాయి. అవంతా మనకి టిప్పు సుల్తాన్ కాలము, తర్వాత బ్రిటిష్ కాలము, తర్వాత మురారీరావు గోర్పడే అంటే 1750s. అంటే ఆ కన్స్ట్రక్షన్ అనేది మనకి సిమెంటు, ఇటుక, సుర్కి, బెల్లము, తర్వాత ఇవన్నీ కలిపి చేసిన మిశ్రమం అనమాట. ఎక్సలెంట్గా ఒక బాహుబలి సెట్టింగ్ మాదిరి ఉంటుంది. గుర్రపునాడ ఆకారంలో ఉంటుంది. దాన్ని అందుకు గుర్రపునాడ ఆకారంలో ఉంటుంది. ఇట్లా ఉంటుంది అనమాట. ఒక యు ఆకారంలో షేప్లో గుర్రపునాడ మాదిరి ఉంటుంది. అది పైనుంచి చూస్తే కూడా మనకు బాగా పైకి పోతే కూడా ఆ వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. ఒక వ్యూ పాయింట్స్ ఉన్నాయి పైనకి వెళ్ళే కొద్దీ. మనకి అక్కడ గుర్రపుశాల చూస్తే కింద మనకు అటుపక్క అన్ని చెరువులు, అన్ని రాయల కాలంలో నిర్మించిన కొత్తపేట చెరువు, జక్కల చెరువు, మన మామిల చెరువులు అన్నీ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఈ గుర్రపునాడు అక్కడ నుంచి చూస్తే అక్కడ మనకి హైవే గుర్రపుశాల నుంచి అక్కడ హైవే వస్తుంది. అక్కడ కోటగూడ ద్వారా అక్కడ పోయి చూస్తే కింద ఒక బ్రిడ్జ్ మీద నిలబడి అవన్నీ చెరువులు, హైవేస్, కనెక్టివిటీ మనకి ఇంకా పక్కనే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 furlongs అంతే. ఈ విధంగా మనకి అక్కడ నుంచి వస్తే కింద మళ్ళీ మనము టువర్డ్స్ మనము సౌత్కి వస్తామన్నమాట కోటలో. అవన్నీ అప్పట్లో మనకి 7th centuryలో విక్రమాదిత్య 7 యాక్చువల్గా గుత్తికోటకి ఎలా పేరు వచ్చిందంటే విక్రమాదిత్య 7, విక్రమాదిత్య 5 అనమాట. అతను ఏం చెప్తాడంటే దూరం నుంచి చూస్తే ఇది గుత్తి మాదిరి ఉంది, అందుకు ఈ ఊరు పేరు గుత్తి అని పెట్టండి అని చెప్పాడు. ఇప్పుడు గుర్రపుశాల అయింది కదా, గుర్రపుశాల నుంచి మనం టువర్డ్స్ సౌత్కి వెళ్తాం. మళ్ళీ దీపాల బావి ద్వారా వెళ్తాం. అక్కడ మళ్ళీ ఒకటి మనకి సైనికులది ఒక చిన్న ఇది కనిపిస్తుంది. అక్కడ ఒక కార్యాలయం. అక్కడ వెస్ట్ పోతే కన్నా మనకి ఒక ఇంకో ద్వారం వస్తుంది. యాక్చువల్ 9 ద్వారాలు ఉంటాయి దానికి. ఇది మనం పోయేది ఇప్పుడు 3వ ద్వారం. 3వ ద్వారం దగ్గర మనకి గజలక్ష్మి ఏనుగు ఉంటుంది. అంటే గజలక్ష్మి ఏనుగు ఎప్పుడు కనిపిస్తుందో ద్వారాల మీద కానీ గుళ్ళ మీద కానీ అది విజయనగర సామ్రాజ్యం యొక్క చిహ్నం. కాబట్టి బుక్కరాయలు 1300 సంవత్సరంలో ఈ యొక్క 9 ద్వారాలు మనం చెప్పుకున్నాం కదా ముందుగా,
9 ద్వారాలను వాళ్ళు ఎప్పుడు మన డెవలప్మెంట్ చేసినారో మనకి ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చేసినారని తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ముందుకు వెళ్తాము, ఇంకొక ద్వారం వస్తుంది. అలాగే అక్కడ మనకి ఇంకొక 4వ ద్వారం కాడ 5వ ద్వారం కాడ మనకి ముస్లిం మోడల్స్లో కొన్ని దర్శనమిస్తాయి. అంటే ఈ యొక్క గుత్తికోటను మతాలకు అతీతంగా అందరూ పాలించినారు. ప్రతి రాజు, మరాఠీ రాజులైతేనేమి, ముస్లిం రాజులైతేనేమి, హిందూ రాజులైతేనేమి, చివరికి బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ కోటను కాపాడి ఆ ఏనుగుశాల గుర్రపుశాల దగ్గర కూడా వాళ్ళు హై స్కూల్ కూడా రన్ చేశారనమాట. అప్పట్లో ఆ గుర్రపుశాలకు అంత పేరుంది. అక్కడ కవాతు చేసేవాళ్ళు, సైనికులు. ఇది ఒక సైనిక శిబిరంగా ఎంచుకోవడానికి కారణం ఏమంటే గుత్తికోటను దూరం నుంచి కోటపై నుంచి కిల్లాపై నుంచి చూస్తే దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉండే శత్రు సైన్య మూకలు కూడా అప్పుడు ఉండే దుర్వినిని పెట్టి చూసి ఇక్కడే అలర్ట్ అయ్యేవాళ్ళు. అందుకే గుత్తికోటను జయించాలంటే సాధ్యపడదనమాట. ఎందుకంటే సెకండ్ ద్వారం దగ్గర దాని తర్వాత మనకి ఇంకో ద్వారం వస్తుంది. ఆ ద్వారాన్ని అంతా పిచ్చింగ్లో వెళ్తుంటాం అనమాట. మెట్లు పిచ్చింగ్ అంటే రాళ్ళు పరిచింటారు, అక్కడక్కడ మెట్లు వస్తుంటాయి. అలాగే మనకి అక్కడ నుంచి చూస్తే కింద మనకి గుత్తి వ్యూస్ అన్నీ కనిపిస్తుంటాయి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే వెళ్తే మనము మళ్ళీ ఫోర్త్ ద్వారం వస్తుంది ఒకటి. ఆ 4th ద్వారం దగ్గర మనకి ఇక్కడ ఇది వస్తుంది, ఏదంటే ఒక దేవాలయం, మన ఏమంటారంటే సత్యమ్మ దేవాలయం. పైన గోడకి ఇట్లా ఒక విగ్రహం ఉంటుంది, ఒక వినాయకుడు, ఒక సత్యమ్మ. అక్కడ ముస్లిం మోడల్లో ఒక ఆర్చ్ ఉంటుంది. అది దాటుకొని ముందుకు మనకి మళ్ళీ పిచ్చింగ్ స్టెప్స్, మళ్ళీ ఇంకో ద్వారం వస్తుంది, 5వ ద్వారం. అది కూడా సేమ్ గజలక్ష్మి ఉంటుంది, అది కూడా గజలక్ష్మి ఉంటుంది. అలాగే మళ్ళీ ముందుకు వెళ్తే కోడిగుడ్డు బావి వస్తుంది. అంటే ఒకటి ఆకారం అనమాట. అంటే ఆర్కియాలజీలు కట్టించారో లేకుంటే వేరే వాళ్ళు వచ్చినా కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. అది ఆ బావిని కోడిగుడ్డు బావి అంటారు. అది తర్వాత నెక్స్ట్ మనకి అక్కడ కోడిగుడ్డు బావి దగ్గర మనం స్టెప్స్ వస్తాయన్నమాట. అక్కడ కూడా 2 గుర్రాల్లో భీకరంగా ఉండేటివి, ఆ గుర్రాలన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. అసలు వాటికి వస్తానే భయపడతాంటాం చిన్నప్పుడు మేము. అంటే అంత భయంకరంగా గుర్రాలు బల్లెం పట్టుకొని, అంటే రాజుల ప్రతిభ అనమాట. అట్లా ఉండేటివి ఇప్పుడు కనుమరుగైనాయి. బల్లెం పట్టుకొని నిలబడి కాపలా ఉండేటట్లు. వేరే వాళ్ళని మాట్లాడిచ్చినాడు కూడా అని పిల్లప్పుడు అంటాను, ఏం పని ఉందిరా ఇక్కడ మీకు అనేవాళ్ళు కూడా అట్లా పెద్దలు చెప్పేవాళ్ళు. మా పీరియడ్కి వచ్చే లోపల అవి కనుమరుగైనాయి. తర్వాత అక్కడ ఒక విశాలంగా కనిపిస్తుంది మనకి. అక్కడ నుంచి వ్యూ పాయింట్ మనం మళ్ళా ఇక్కడ చూస్తే గిన ఉత్తరానికి మనకి ఆ గుర్రపుశాల ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇది పైన నుంచి ఇక్కడ మన కోడిగుడ్డు బావి ఎక్కుతానే మెట్లు వస్తాయి. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే గిన అక్కడంతా మనకి వ్యూ పాయింట్ అనమాట. అక్కడ నుంచి చూస్తే చుట్టూ ఉండే పరిసరాలు, గుర్రపుశాల అసలు సూపర్ అనమాట. అసలు లైఫ్లో ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ వ్యూ కనపడదు. ఆ వ్యూ చూడలేరు కూడా పర్యాటకులు, ఎక్కడ చూడలేరు. ఛాలెంజ్. మళ్ళీ ఇది దాటిన తర్వాత మనకి ఇంకో ద్వారం వస్తుంది, 6వ ద్వారము. 6వ ద్వారం తర్వాత మనకి కొంచెం ముందుకు వెళ్తే కింద అక్కడ ఒక పెద్ద బావి అనమాట. ఆ పెద్ద బావి అప్పట్లో పాలెగాళ్ళు తవ్వించినారు అనమాట. ఆ పెద్ద బావి దగ్గరికి వెళ్తానే అక్కడ కూడా మనకి సైనిక కార్యాలయాలు కనిపిస్తాయి. అక్కడ కూడా మనకి మంచి వ్యూస్ ఉన్నాయి. అక్కడ ఒకటి మనకి తూర్పుకు పోతే ఒక చక్రాల బుర్జ్ అని ఉంది. అక్కడ కూడా సూపర్. చక్రాల బుర్జ్ అని బాగా ఫేమస్ అనమాట. చక్రాలు ఉంటుంది. ఆర్కిటెక్చర్ అప్పుడు మనకి ఇప్పుడు ఇంజనీర్లు వేయలేరు అక్కడ. అట్లా అది కూడా సూపర్ సార్, అసలుకి ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ నుంచి మనకి 7వ ద్వారం వస్తుంది, పెద్ద ద్వారం అనమాట. అది ఎక్సలెంట్గా స్టెప్స్ ఉంటాయి, దాదాపు 50 స్టెప్స్ ఉంటాయి, గంభీరంగా ఉంటుంది. ఆ స్టెప్స్ దాటుతానే మనము కొంచెం ముందుకెళ్ళి రైట్కి తిరుగుతానే రంగమండపం వస్తుంది. అక్కడ ఆ రంగమండపంలో కొన్ని మనకి ఆర్ట్స్ కనిపిస్తాయి, కొన్ని పెయింటింగ్స్ అనమాట. ఆ పెయింటింగ్స్ కూడా చూడొచ్చు. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళే వేసినవే. బ్రిటిష్ కంటే ముందు బ్రిటిష్ వాళ్ళే, అంటే ఈ కన్స్ట్రక్షన్స్ అని బ్రిటిష్ వాళ్ళే. అంటే ఈ టిప్పు సుల్తాను, మురారిరావు గోర్పడే పీరియడ్లో కూడా మనకి కొన్ని చెప్పుకోవాలా, ఆ పీరియడ్లో కట్టించుండొచ్చు. ఎందుకంటే అప్పుడు పెయింటింగ్స్ ఏంటండి ఇప్పుడు కనిపిస్తాయి, ఇప్పటికీ ఉన్నాయి, మనం పోయి చూడొచ్చు అనమాట. అవి అప్పట్లో వేసిన పెయింటింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా పెయింటింగ్ వేస్తే పోతాయి అనమాట. కానీ అప్పుడు ఉన్నాయంటే ఆ క్వాలిటీ, ఆ యొక్క వాళ్ళ మనసులో ఉండే మనస్తత్వము, వాళ్ళ ఉండే మంచితనముతో ఇప్పటికీ ఉన్నాయి. అవి మనం ఇప్పటికీ చూడొచ్చు. అవి గుత్తికోటలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట విశేషాలు. మనము దాని తర్వాత అంటే రంగమండపం తర్వాత మనకి చిన్న వెల్స్ వస్తాయి, కొన్ని మళ్ళీ స్టెప్స్ వస్తాయి అనమాట. రైట్ లెఫ్ట్ తిరుక్కుంటే మనకి ఇంకొక పెద్ద ఇది వస్తుంది, 8వ ద్వారం. 8వ ద్వారం దాటుతానే మనకి ఇది వస్తుంది, అది జైలు. అప్పట్లో
ఈ మన అచ్యుతరాయలు, తర్వాత ఈ యొక్క తిమ్మరసు, వాళ్ళ స్టోరీ బాగుంది. గుత్తికోటలో తిమ్మరసును కూడా అక్కడ కృష్ణదేవరాయలు బంధించినాడు. ఎందుకంటే అదొక స్టోరీలో అతను తిమ్మరసు కూడా వేరే వాళ్ళని రాజుగా ప్రకటిస్తాడు. అది కృష్ణదేవరాయలకు నచ్చక అతని కళ్ళు తీయడము ఇలాంటివన్నీ మన గుత్తి జైల్లోనే. తర్వాత అప్పాజీ కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే బాల్యం కూడా నడిచింది. తర్వాత పెనుగొండకి మళ్ళీ రాజధాని అయ్యి అక్కడికి వెళ్ళిపోయారు, చంద్రగిరి ఇవన్నీ అలా జరిగిందనమాట. అక్కడ మనకి ముఖ్యమైన గుత్తికోటలో ముఖ్యమైన ప్రదేశం ఏమంటే కారాగారం, చీకటి గది. ఇప్పటికీ ఎక్సలెంట్గా ఉంది, చీకటి గది అంటారు. అక్కడ చాలామందిని పాలెగాలని వేశారు బ్రిటిషర్సు. అలాగే అప్పాజీ ఉన్నాడు. ఇంకా ఎంతోమంది రాజుల్ని మనకి చరిత్రలో అప్పట్లో, ఎందుకంటే చరిత్రను కనుమరుగు చేశారు కొంతమంది మత ఛాందస్తులు. ఇలాంటివి అక్కడ పక్కన మళ్ళీ మనకు వంటగది కనిపిస్తుంది. అక్కడ ఒక బావి, పెద్ద బావి, అక్కడ శివాలయం ఉండేది. మెయిన్ అసలు అక్కడ రాజులంతా ఆ శివాలయంలో మొక్కుండే వాళ్ళు. ఇప్పుడు ఆ శివాలయం ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. వంటగది పక్కలో ఒక బావి, అక్కడ శివాలయం. అక్కడ నుంచి వస్తానే మనకి 9వ ద్వారం కూడా కనిపిస్తుంది. 9వ ద్వారం దాటుతానే మనకి కిల్లా వస్తుంది పైకి. కిల్లాకి మనకి కింద మురారిరావు గోర్పడే సీట్ వస్తుంది. కిల్లాకి యాక్చువల్గా కిల్లా టాప్ పాయింట్, ఫ్లాగ్ పాయింట్ అనమాట. మనకి 9వ ద్వారం, మనం బుక్కరాయలు అన్నాం కదా, బుక్కరాయలు 9వ ద్వారం తర్వాత మళ్ళీ చిన్న చిన్న ద్వారాలు రెండు ఏర్పరిచినారు. ఎవరు? మన మురారిరావు గోర్పడే 9 ద్వారాలను 11 ద్వారాలు చేసినాడు. మనం కిల్లాకి పోయేటప్పుడు 9వ ద్వారం ఎండింగ్ అనమాట. 9వ ద్వారం దాటుతానే కిల్లా వచ్చేస్తుంది. మనకి కిల్లాకి ఎక్కుతానే అక్కడ నుంచి చూస్తే 50 కిలోమీటర్స్ రౌండ్ అబౌట్ ఎక్సలెంట్గా వ్యూ ఉంది. అక్కడ చుట్టూ ఉండే కోటలకు కూడా మనకి బుర్జులు కట్టింటారు. 4 ఎంట్రన్స్లు గుత్తికోటకి. ఇవన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట కిల్లా నుంచి. కిల్లాకి మనకి దక్షిణం వైపు రాణులు నివసించే ఆనవాళ్ళు కనిపిస్తాయి. అక్కడ వాళ్ళ బిల్డింగ్లు. అక్కడ ఇంకా మనకి మట్టి పాత్రలకు సంబంధించిన బోకులు ఇలాంటివి మనకి ఇప్పటికీ అక్కడ లభిస్తాయి. ఎందుకంటే అవి మనం చెక్ చేపిస్తే వీళ్ళతో వాళ్ళు ఏ కాలంలో కూడా చెప్తారు. అలాగే కిల్లాకి 2 పక్కల గద్ద టైప్ అనమాట. అప్పుడు మురారిరావు గోర్పడే ఏం చేసినాడంటే ఒక కోట బ్యాక్ డ్రాప్లో ఒక గద్ద టైపు మనకి ఒకటి మురారిరావు సీట్ అంటారు. అటుపక్క లెఫ్ట్కి అంటే సౌత్కి, నార్త్కి మురారిరావు సీటు, సౌత్కి కూడా సేమ్ అలాంటిదే పెట్టినాడు. మనకి మధ్యలో కిల్లా ఇట్లా గంభీరంగా ఉంటుంది. గద్ద ఆకారం అనమాట. అది చాలామందికి తెలియదు అనమాట. చాలామందికి తెలియదు. అది గద్ద ఆకారంలో ఉంటుంది. ఇటుపక్క మనము దూరం నుంచి చూస్తే ఇటుపక్క కోట బ్యాక్ డ్రాప్లో కొన్ని వాల్స్ ఉంటాయి, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇటుపక్క మురారిరావు గోర్పడే కూడా ఆ గ్యాప్ ఉంటుంది. ఇవన్నీ మనము గమనిస్తే అప్పట్లో మురారిరావు గోర్పడే కూడా 18 ఏళ్ళు ఒక రెసిడెన్స్గా ఇక్కడ నుంచి సండూరు దూరం 160 కిలోమీటర్స్ కర్ణాటక. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అతను ఏర్పరచుకొని రాజ్యాన్ని పాలించినాడంటే కోటను ఎంత పటిష్టం చేసినాడో మనం అర్థం చేసుకోవచ్చు. మురారిరావు సీటు దగ్గర ఇప్పటికీ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సీటు. చల్లని వాతావరణము. అక్కడ ఒక రాణి మహల్ మాదిరి ఉంటుంది, ఒక బేగం మహల్ అంటారు, ఒక భోగం ఉయ్యాల అంటారు దాన్ని. రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో నామంతో పిలుస్తారు. ఒక భోగం సానితో మన మురారిరావు గోర్పడే అక్కడ చదరంగా మారుతూ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ గమనించి అతను ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసేవాడని కూడా చాలామంది చెప్తారు. అప్పట్లో రాజులు. దాని తర్వాత మనకి అక్కడే మురారిరావు సీటుకి కిల్లాకి కిందనే ఇంకోటి రాజభవనం ఉంది అటుపక్క, అంటే సౌత్కి. తర్వాత మురారిరావు సీటుకి ముందర అంటే టువర్డ్స్ కిందికి స్టెప్స్ దిగుతానే ఒక మనకి ఆయుధగారం ఉంది. ఆయుధాలన్నీ అక్కడే పెట్టేవాళ్ళు. అప్పట్లో ఏమన్నా యుద్ధాలు వస్తే అక్కడ ఆయుధగారం. తర్వాత చిన్న చిన్న మనకి ధాన్యాగారాలు. ఇప్పుడు మనము ఈ చుట్టూ ఇప్పుడు మనము మాట్లాడుకున్నట్లు చీకటి గది నుంచి అట్లా సభాభవనము అవన్నీ చుట్టూ అట్లా చూసుకునే కొద్దీ మనకి ధాన్యాగారాలు, ఆయుధగారాలు కొన్ని కనిపిస్తాయి మనకి. అంటే ఈ యొక్క సృష్టిలో, ఈ యొక్క ప్రకృతిలో అవన్నీ ప్రకృతి దాహానికి బలైపోయినాయి. ఎందుకంటే ఎన్నో వర్షాలు పడినాయి, ఎన్నో బూడిపోయి ఉంటాయి అన్నమాట. వర్షాలకి, ఆ వాటర్కి ఆ మట్టి అంతా బూడిపోయి, యొక్క సొరంగాలు కూడా బూడిపోయి చాలా సొరంగాలు ఉన్నాయి. ఈ పటిష్టమైన కోట జయించాలంటే అప్పట్లో ఒక చరిత్రకారుడు అన్నాడు అనమాట. ఏమని? గుత్తికోటను జయించాలంటే ఒక కరువు, అంటే గుత్తికోటలోకి ఏమి ఆహార పదార్థాలు, నీటి పానీయాలు పోకుండా కట్టడి చేస్తేనే గుత్తికోట వశమవుతుంది. జరిగింది చెప్తాను. లేదంటే మోసం చేయాల. ఒక రాజుని ఎవరన్నా వాళ్ళలోనే ఉండేవాడే మోసం చేయాల. అప్పుడు కానీ ఈ గుత్తికోటలో ఉండే రాజ్యాన్ని మనం జయించలేమని ఒక చరిత్రకారుడు చెప్పాడు అనమాట.
అలాంటి విషయం మనకి ఎప్పుడు జరిగిందంటే మురారిరావు గోర్పడే రన్ చేస్తున్నాడు కదా ఈ గుత్తికోట ప్రాంతాన్ని అంతా. హిందూపురము, మడకశిర ఈ ప్రాంతాలంతా, అనంతపురం అంతా ఆయన అండవర్లో ఉండేటివి. తాళపత్రి ఇట్లా ముందు కూడా వెళ్ళాడు కొన్ని. ఇవన్నీ దానిలో ఆధిపత్యం కొనసాగిస్తుంటే ఒకసారి హైదర్ అలీ వచ్చాడనమాట. మన మెడ్రాస్ పులి టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వాళ్ళ డాడీ వచ్చి ఒకసారి దాదాపుగా వచ్చి అటాక్ చేయాలని చూసినాడు. ఈయన సైనికాధ్యక్షుడు, ఈయన చతురత కింద ఆ యొక్క హైదర్ అలీ జిమ్మిక్కులేం పనిచేయలే, వెళ్ళిపోయినాడు. మళ్ళా వచ్చినాడు, మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఓహో ఇట్లా కాదు ఈయన చేయాల్సిందని చెప్పి ప్లాన్ వేసుకొని మన చరిత్రకారు చెప్పినట్లు ఒక మోసం అన్న చేయాలా, వీనికి ఏదైనా చేయాలని చెప్పి వచ్చి హైదర్ అలీ ఈ యొక్క మురారిరావు గోర్పడే దగ్గర ఉన్న ఒక చెలికత్తెతో అండర్స్టాండింగ్స్ అంటే లోపాయికాయ ఒప్పందం చేసుకొని అతనికి ఒక మంచి పీరియడ్, ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న పీరియడ్లో అతనికి ఒక పాయసంలో ఒక విషయాన్ని ఇచ్చి మత్తుమందు ఇచ్చి అతన్ని లోపరుచుకుంటాడు. ఎవరు? హైదర్ అలీ. లోపరుచుకున్నప్పుడు ఆ లోపరుచుకోవడం కూడా ఎట్లా నమ్మలే ఎవరు గోర్పడే. వాడు వచ్చినాడు కోట చుట్టూ యాక్చువల్గా 16 కిలోమీటర్ల ప్రహరీ ఉంటుంది. కోట చుట్టూ 10,000 మంది సైన్యాన్ని పెట్టి, చతురంగ బలాల్ని పెట్టి, ఏనుగులు, గుర్రాలు అన్నీ పెట్టి, అయినా కానీ కోటలోకి ఏమి పోకుండా, వాటరు, ఆహారం ఏమి పోకుండా అస్సలకి ఎక్సలెంట్గా బందీ చేసినాడు. ఇంకా లోపల ఉండే వాళ్ళు ఆకలితో అలమటిస్తూ కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. సైనికులు, ప్రజలు కూడా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటానే ఏదో ఒకటి చేయాలనే లోపల అయినా వద్దు, వాడు అంతా దొంగనాయలు వద్దు మనకి అనుకుంటా మురారిరావు గోర్పడే ఒప్పుకోకపోతే లాస్ట్కి ఆ చెలికత్త ద్వారా పాయసంలో ఒక మత్తుమందు కలిపి అతన్ని లోపరుచుకొని జెండా పాతినాడు టిప్పు సుల్తాన్ వాళ్ళ డాడీ హైదర్ అలీ. ఈ కోటని డెవలప్మెంట్ ఏ రకంగా చేస్తే బాగుంటుందండి? అంటే నేనేమంటానంటే ఇప్పుడు కోట ఎన్నో ఏళ్ళ కిందట కట్టించారు కాబట్టి ఫస్ట్ చెట్లు, పనికిరాని చెట్లను జంగిల్ కటింగ్ ఆర్కియాలజీలు చేస్తుంటారు. బట్ ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ దానికి ఫండింగ్ కావాలి కదా. ఇప్పుడు ఈ స్పాన్ ఆఫ్ 5 yearsలో నో ఫండింగ్ ఫర్ గుత్తి ఫోర్ట్. ఏమొచ్చిందో ఏమో తెలియదు మనకి. బట్ ఆ ఫండింగ్ అనేది ఫస్ట్ జంగిల్ కటింగ్ జరిగితే తర్వాత కింద ఆఫీస్లో ఒకటి ఫోటో గ్యాలరీ కూడా వేయాలనుకున్నాం. అది రాజులు, సండూరు రాజు మహారాజు మనముడు కూడా ఒక ఫోటో గ్యాలరీకి సంబంధించి ఫొటోస్ కూడా పంపిస్తానన్నాడు ఆ చరిత్ర తెలియజేయడానికి. అలాగే ఇంకా గుత్తి మున్సిపాలిటీ తరఫున కూడా ఒక ఆర్చ్ పెద్దది గాంధీ చౌక్ దగ్గర గంగిరెడ్డి సార్ ఉన్నప్పుడు, లాస్ట్ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ ఉన్నప్పుడు చెప్పాము. థ్యాంక్ యూ అండి. మీరు చాలా చక్కగా మీ పేరు తగ్గట్టుగా గుత్తి కోట విజయ్ భాస్కర్ ఎలా వచ్చిందని చెప్పారు. తర్వాత గుత్తి కోట అంటే ఏంటి, దాని యొక్క ముఖ్య విశేషాలంతా కూడా చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్. ఇదండి విజయ్ భాస్కర్ గారు గుత్తి కోట గురించి ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.